భాగంగా మనం 80-90% హామీని అమలు చేస్తున్నాం. చూస్తున్నారు ఇప్పుడు అమ్మకు తల్లికి వందనం దాంట్లో భాగంగా ఈ రోజు 67 లక్షల మంది బిడ్డలకు మనము 15,000 లెక్కన ప్రభుత్వం అందిస్తున్నాం. అట్లాగే అవాతాపలకు ఒకరు ఉన్నారు, లేదంటే ప్రతి ఒక్కరు అక్కడ లేడీస్ లేడీస్ ఉన్నారు ఏంటంటే వారికి 4,000 రూపాయలు ఖర్చు తీసుకున్నాం. తర్వాత మగవారికి లేని విధంగా వారికి మాత్రమే మనకు బస్సుల్లో బస్సు సౌకర్యం ఫ్రీ కల్పిస్తున్నాం. అట్లాగే గ్యాస్ సిలిండర్లు 3 గ్యాస్ సిలిండర్లు ప్రకటిస్తున్నాం. ఇట్లా రకరకాలుగా మనం చేస్తున్న పనులు కట్టకపోతే ఏం చేస్తామండి? ఇట్లా రకరకాల పనులు మనం చేస్తున్నాం. ఇక్కడ చేంజ్ ఏదైనా ఒకటి ఉందంటే సార్, అది ఆడబిడ్డని ఇది 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ ఈ రోజు మీరు ఒకసారి గమనించండి, సంవత్సరానికి 50,000 కోట్ల రూపాయలు ఆయన ప్రభుత్వం, ఆయన 5 సంవత్సరాల పరిపాలనలో ప్రతి రూపాయలు ప్రజల పరిస్థితి సంక్షేమ పథకాల ద్వారా. అదే ఈ రోజు 70,000 కోట్ల రూపాయలు ఈ రోజు ప్రజలకు అందజేస్తోంది. ఆ రోజు మీరు మాట సార్, ఇప్పుడు అమ్మకు పడినారు బిడ్డలకు మీరు ఆ రోజు అమ్మఒడిని అమలు చేస్తామన్నారు. ఒక బిడ్డకు ఒక ఇంట్లో ఒక బిడ్డకు మాట్లాడుతారు. విజయశేఖర్ రెడ్డి గారు ఇందాకడ ఎవరైతే మన అక్షర సత్యం గారు ఏదైతే సీనియర్ జర్నలిస్ట్ చెప్పారో దానిలో కొంత ఏకీభవిస్తూనే రాజకీయ పార్టీ నేతలందరూ కూడా, రాజకీయ నేతలు ఇక పప్పు బెల్లాలు పంచినట్టుగా మేనిఫెస్టోలో మేము అవి ఇస్తాం ఎప్పుడు కాపుతారు సార్? మరి ఇప్పుడేమో వాస్తవాలు మాట్లాడతారు, జనాల్లో మీరు మేనిఫెస్టోలు ఇచ్చినప్పుడు మాత్రం వాస్తవాలు మీరు మాట్లాడరు. అప్పుడు ఓన్లీ హామీలు మాత్రమే ఇస్తారు. నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు, నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు, నేను అనేది ఎవరైనా కూడా మీరు ఇప్పుడు వాస్తవాలు మాట్లాడే మీరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంవత్సరాలు పరిపాలించున్నారు. ఇది సాధ్యాసాధ్యాలు అవుతాయా లేదా ఆయన బేరీజు వేసుకోవద్దండి. ఎందుకు అప్పుడు హామీలు ఇచ్చారు, ఎందుకు ఇప్పుడు నెరవేర్చలేకపోతున్నారంటే ఏం చెప్తారు మీరు? చెప్పండి సార్. నేను ఒకటున్నా, ఆ 10 హామీల్లో 10 హామీలు మొట్టమొదటి చెల్లించిన ప్రజలు అమలు చేయొచ్చు, ఒకటో రోజు చేసే అవకాశము సార్. ఇప్పుడు రకరకాల పనుల ఆదాయాన్ని తీసుకోవాలి, కేవలం అప్పుల మీద బతకలేము, ఆదాయాన్ని కూడా తీసుకోవాలి. నిధి అమలు ప్రభుత్వం ఇప్పుడు ఏంటంటే సార్ ఉన్న అంటే కావచ్చు, రకరకాల పెన్షన్స్ గవర్నమెంట్ ఫండ్ కావచ్చు, రకరకాల ఖర్చు పెడుతున్నాం. విజయశేఖర్ రెడ్డి గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, మీ వాయిస్ కంప్లీట్గా బ్రేక్ అవుతూ వస్తుంది. ఒకసారి సరి చూడండి, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనం ఒకసారి విజయభాస్కర్ రెడ్డి గారితో మాట్లాడదాం, వైసీపీ నేత. విజయభాస్కర్ రెడ్డి గారు క్లియర్గా ఉందా? బాగా క్లియర్గానే ఉందండి. ఎస్, మాట్లాడండి. మిమ్మల్ని అడిగాను కదా ఇందాక, చెప్పండి మీరు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దానిలో ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో పూర్తి స్థాయిలో వాస్తవం ఉందండి. అసెంబ్లీలో 164 మంది వాళ్ళ సభ్యుల ఆధ్వర్యంలో చెప్పినవన్నీ అబద్ధాలే, ఏ ఒక్కటి నిజం లేదు. అబద్ధాలు వల్లించడంలో చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అంబాసిడరు, ఆయనకి పేటెంట్ రైట్స్ ఉన్నాయి. దానికి ఆయన వ్యక్తిగతంగా కాబట్టి మేము దానికి కూడా మాట్లాడం. ప్రతిపక్షం ఆయన లేదు కాబట్టి ఆయన ఏం మాట్లాడినా చెల్లుద్దు అనే విషయం అర్థమవుతుంది కాబట్టి ఆయన మాట్లాడుతూ పోతున్నాడు. చిన్న ఒక్క విషయం అండి, 6 లక్షల ఉద్యోగాలు మేము ఇచ్చామన్నారు. ఎక్కడో ఉదాహరణకి ఒక లిస్టు చూపిస్తున్నాడు, 1 లక్ష ఉద్యోగాల లిస్టు. అది సరిపోదు అబద్ధానికి ప్రతీక. ఇక పోతే నిన్న మహిళా దినోత్సవానికి వచ్చారు. మహిళా దినోత్సవానికి
మహిళా దినోత్సవానికి వచ్చి మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తాము, ప్రతి మహిళలకి సాధికారికత కల్పిస్తాము అని చెప్పడంలో ఎవరికన్నా కొంతమంది కన్నా ఆయన మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా చేసినట్టు ఎక్కడన్నా రుజువు చేయగలుగుతారా ఈ 2 సంవత్సరాల పరిపాలనలో? లేదు కదా. లేకపోగా అందరూ ఇప్పుడు మహిళా దినోత్సవంలో అక్కడ వివాహాలైన మహిళలు ఉన్నారు, పెద్దలైన మహిళలు ఉన్నారు, యువకులు ఉన్నారు. వాళ్ళందరినీ ఒకళ్ళు వద్దు ముగ్గురు ముద్దు అని. ఇప్పుడు ఆయన చెప్పాలనుకున్నది మహిళా దినోత్సవం సందర్భంగా ముగ్గురు పిల్లలు కానండి అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడే తప్ప అసలు అక్కడికి వచ్చినటువంటి మహిళలు పెద్దల, వివాహాలైన వాళ్ళ, పిల్లలు ఉన్నోళ్ళ, పిల్లలు లేనోళ్ళ, ఎవరికి చెప్పాలి? మరి ఆ రకంగా రూల్ పాస్ చేయడం ఉండే. మీకు ఒక చిన్న ఉదాహరణ చెబుతున్నాను. 80s లో సంజయ్ గాంధీ గారు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం ఓళ్ళ మీద పడి ఎగబడి జనాన్ని పట్టుకొని ఆపరేషన్ చేపించారు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు. అప్పుడు కేంద్రం ఒక సర్క్యులర్ జారీ చేసింది, దాని మీద రాష్ట్రాలన్నింటిలో ఆ రకంగా చేసింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని సర్క్యులర్ జారీ చేయమనండి, వాళ్ళ కుటుంబం నుంచే మొదలు పెట్టమనండి, ఇద్దరిని ముగ్గురిని కనమనండి. అంటే రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి చెందుతుంది ఆయన చెబుతున్నాడు కదా, జనాభా ఉంటే అభివృద్ధి చెందుతుంది. ఇకపోతే ఇప్పుడు ఆయన మహిళల గురించి మాట్లాడాడు. అది 800 రూపాయలు ఏమైనా పంచాడా అండి మహిళలకి? లేదు. బీసీ మహిళలకి 4,000 చొప్పున సంవత్సరానికి 48,000 ఇస్తా అన్నాడా? లేదు. ఇప్పుడు ఆయన మేనిఫెస్టోలో ప్రకటించిందే కదండి అది. డ్వాక్రా మహిళలకి 3 లక్షల గతంలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు దాదాపు 0 వడ్డీ పథకం కింద 4,969 కోట్ల రూపాయలు ఇచ్చారు, వడ్డీ లేని రుణాలు డ్వాక్రా మహిళలకి. ఇప్పుడు ఏమైనా డ్వాక్రా మహిళలకి వాళ్ళు ఊసలేదు కదా, వాళ్ళు రోడ్డు ఎక్కి గొడవలు చేస్తున్నా కూడా వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు కదా. అసలు మీకు ఎక్కడుంది? కాదు సార్, జనాలు కానీ రాజకీయ విశ్లేషకులు అనే మాట వెల్ఫేర్ స్కీమ్ని అమలు చేసేంత కేవలం ఓటు బ్యాంక్ రాజకీయంగా మళ్ళీ మనం ఎలా రావాలని చూసారే తప్ప ఎవరికి కూడా భవిష్యత్తు తరాలకి ముందు దారి చూపించడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ విఫలమయ్యారంటే ఏం చెప్తారు? ప్రజలు మీరు వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చినా కూడా మిమ్మల్ని తిరస్కరించారు, అవునా కదా? మేము వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చామండి, ఇంకా మెరుగైన స్కీములు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు మా మాటలు చెప్పారు. ఇవాళ ఇవ్వలేకపోతున్నారు. గెలుపు ఓటములు అనేది సహజం, మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. మా ఓటముని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. మేము ప్రజలకు మంచి చేసినా మాకన్నా ఇంకా ఎక్కువ మంచి చేస్తారనే ఉద్దేశంతో ఆయన చెప్పుడు మాటలు, ఆయన అబద్ధపు మాటలు విని జనం ఓట్లేశారు. మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. దానికి యాక్సెప్ట్ చేస్తూనే మేము ఈ రోజున ప్రజల తరఫున పోరాటం చేస్తున్నాం. ఈ రోజున మహిళలకి ఎంత అన్యాయం జరిగిందో మీ అందరికీ తెలియదు కాదు. ఇక సంక్షేమ పథకాలు అని అంటే ఇది వ్యవస్థలో ఈ వేళ్ళునుకు పోయింది, మనం చేయగలిగింది ఏమి లేదు. ఎన్నికలకు ముందు, ఎన్నికలు అయిపోయినాక ఒక మాట మాట్లాడే పరిస్థితి ఉంటే ఎన్నికలకు మిమ్మల్ని అడగటమని కాదు, ఇందాక అక్షర సత్యం గారు ఒక క్వశ్చన్ రేజ్ చేశారు. ఇప్పుడు సబ్జెక్ట్లో ఉన్నా కాకపోయినా మీరు మాట్లాడుతున్నారుగా, ఎన్నికల ముందు ఒకలాగా మాట్లాడతారు, ఎన్నికల తర్వాత ఒకలాగా మాట్లాడుతున్నారు, ఆరోపణలు అయితే చేస్తున్నారు. మీరు కూడా ఏం తక్కువ తిన్నారు? ఎన్నికల ముందు కాపులకు సంబంధించి మేము ఏదో చేస్తామని చెప్పారు, ఈడబ్ల్యూఎస్కు సంబంధించి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏమంటే నా వల్ల కాదని తీసేశారు. ఎందుకు చేశారు ఇవన్నీ మీరని అడుగుతున్నారు అక్షర సత్యం గారు. మీరు చేప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటినే చెప్పాడు, కాపులకు రిజర్వేషన్ ఇవ్వటం కుదరదు అన్నాడు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాపు నేస్తం అనే పథకం పెట్టి కాపులకి దాదాపు 1,000 కోట్ల రూపాయలు సహాయం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అడుగుతారు, ఏదో చెప్తున్నారు చూడండి అక్షర సత్యం గారు. కాదు సార్, అక్షర సత్యం గారు మీకు ఏదో చెప్తున్నారు, అడుగుతున్నారు చూడండి. అడగండి అక్షర సత్యం గారు, అడగండి సార్. రెడ్డి గారు చెప్పండి. సార్, ఇప్పుడు
ముద్రగడ పద్మనాభం గారిని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అరెస్ట్ చేసిన తర్వాత కావాలంటే నా దగ్గర ఉన్న వీడియో పంపిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లో చెప్పింది ఏంటంటే, సాక్షిలో కూడా వచ్చింది, నేను మీకు పంపిస్తాను వీడియో కావాలంటే, కాపుల యొక్క రిజర్వేషన్ కోరుకోవడం న్యాయబద్ధము, చట్టబద్ధము. మా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి పైన కాపుల రిజర్వేషన్ మీదే నేను సంతకం చేస్తాను, కాపు రిజర్వేషన్ ఉద్యమాలు నేను మద్దతు ఇస్తానని ప్రెస్ మీట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రెస్ మీట్ లో చెప్పారు. అలాగే గతంలో 2004లో రాజశేఖర రెడ్డి గారు కాపు రిజర్వేషన్ ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టారు. రాజశేఖర రెడ్డి గారు నిలబెట్టుకోలేదు, జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టుకోలేదు. రైట్, నేను ఒప్పుకుంటా. జగన్మోహన్ రెడ్డి గారు ముద్రగడ పద్మనాభం గారు ఊరు కిందకి వెళ్ళిన తర్వాత ఎవరని చెప్పినే కాదని అంటారు. ఎప్పుడన్నారో ముందు ప్రెస్ మీట్ ని సమర్థిస్తానని చెప్పి ఎన్నికల ముందు ఎవరని అన్నారు. రైట్, అక్కడ మాట తప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు కూడా. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన కాపులకి ఇది ఇచ్చారన్నారు కదా, ₹1 కూడా ఇవ్వలేదు సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ₹1 కూడా ఇవ్వలేదు. నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి మోసం